హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. అందరికీ హ్యాపీ ఉగాది అండి. నేను ఈరోజు మన ఉగాది స్పెషల్ అయిన భక్షాలు చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం ముందుగా 1.5 కప్పు శనగపప్పు తీసుకొని ఫ్రెష్గా కడిగి ఈ విధంగా కుక్కర్లో వేసి ఉడికించి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి చల్లార్చి పెట్టుకున్నానండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. చల్లారిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న శనగపప్పు వేసుకుంటున్నాను. 1.5 కప్పు శనగపప్పుకు 1 కప్పు బెల్లం సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక పావు కప్పు యాడ్ చేసుకోండి. ఇది నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు బెల్లం అంతా కరిగేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా చల్లారనివ్వాలండి. బాల్స్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తాయి భక్షాలు. మేము వీటిని భక్షాలు అంటామండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్, అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా వాటర్ పోసి పిండి తడిపి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు 2 అవర్స్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో పెట్టి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్గా చుట్టుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని నెయ్యి అప్లై చేసి భక్షాలు రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చండి. నేను కవర్ పైన చేస్తున్నాను. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒక్కొక్క భక్షం రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిందండి. ఇందులో నెయ్యి వేసి భక్షాలు కాల్చుకోవాలండి. ఈ విధంగా ఇంకొకటి చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకుంటాం. రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ప్యాన్ పైన వేసుకొని నెయ్యి అప్లై చేసి 2 సైడ్స్ కాల్చుకోవాలండి. నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. మీరు నార్మల్ ప్యాన్ పైన కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. రెండవ సైడ్ కూడా ఈ విధంగా గీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలండి. మీరు ఒకసారి చేసి చూసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వేడి వేడి ఉగాది భక్షాలు రెడీ అయిపోయినాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.